సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. సార్ యాక్చువల్‌గా నేను వీధుల్లో నిక్కర్లేసుకొని తిరిగేటప్పుడు మీరు రికార్డులు సాధించిన వ్యక్తి. అలాంటి మీ ముందు కూర్చొని ఈ ఇంటర్వ్యూ చేయడం నేను నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. 'ఆర్‌పీ పట్నాయక్' పాటలు అనంగానే ఒక సినిమా సక్సెస్‌తో, ఫెయిల్యూర్‌తో, కాలంతో, దశాబ్దాలతో సంబంధం లేకుండా ఎప్పటికీ అజరామరంగా మిగిలిపోయిన పాటలు. ఆ రోజు మీరు ఆ పాటలు క్రియేట్ చేసేటప్పుడు, ఈ పాటలు ఈ సినిమాకి ఉపయోగపడాలి అనే మైండ్ సెట్‌తో క్రియేట్ చేసేవారా? ఎప్పటికి ఇవి నిలిచిపోవాలి అని మైండ్ సెట్‌తో క్రియేట్ చేసేవారా? ఇవన్నీ అసలు నాకు తెలీదు. పాటలను క్రియేట్ చేశానంటారా? దీనికి అంటే 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను దీనికి సంబంధించి. ఒకటేంటంటే ప్రతి ఒక్క సిట్యుయేషన్ ప్రతి ఒక్క సినిమాకి సిట్యుయేషన్స్ ఉంటాయి సాంగ్స్‌కి సంబంధించి. ఆ పర్టిక్యులర్ సాంగ్ ఆ సిట్యుయేషన్‌లో ఆ ఆర్టిస్టుల తోటి ఆ హీరో, హీరోయినో లేకపోతే క్యారెక్టర్స్ ఎవరైతే వాళ్ళ మీద ఆ సాంగ్ వస్తున్నప్పుడు ఆ పర్టిక్యులర్ సీక్వెన్స్‌లో స్క్రీన్ మీద ఆ పాట ప్లే అవుతున్నప్పుడు నేను కంపోజ్ చేసిన ఈ పాట గనక ఆ క్యారెక్టర్స్ మీద ప్లే అవుతూ వెళ్తుంటే హ్మ్. థియేటర్‌లో ఎంతమంది లేచి వెళ్ళిపోతారు అనేది విజువలైజ్ చేసుకుంటాను నేను. ఓకే. నేను ఎంత మంచి ట్యూన్ చేసినా ఎక్కువ మంది లేచి వెళ్ళిపోతారు అనే విజువల్ కనుక నాకు వస్తే ఆ ట్యూన్ కరెక్ట్ కాదని. హ్మ్. అంటే అలా అని ఆ ట్యూన్ కరెక్ట్ కాదంటే ఆ సిచ్యువేషన్ కరెక్ట్ కాదని. ఇప్పుడు చాలా క్లైమాక్స్‌లో ఒక చాలా స్లో డ్యూయెట్ ఒకటి పెట్టాము అనుకుందాం. అది ఆ టైంకి జనం పూర్తిగా ఇంకా టువర్డ్స్ ది క్లైమాక్స్ మూడ్‌లో ఉంటారు. కరెక్ట్ సార్. వాళ్ళకి అక్కడ మూడ్‌ని డ్రాప్ చేసే స్లో డ్యూయెట్ పెడితే డెఫినెట్‌లీ చెడిపోతారు. హ్మ్. అదే స్లో డ్యూయెట్ మీరు సెకండ్ హాఫ్‌లో ఫస్ట్ సాంగ్ అనుకోండి చూస్తారు. హ్మ్. సేమ్ సాంగే, సేమ్ ట్యూనే. కానీ సిచ్యువేషన్ మారేసరికి దాని తాలూకా రిసీవింగ్ నేచర్ కూడా మారిపోద్ది. కరెక్ట్. సో, నేను విజువలైజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ సిచ్యువేషన్‌లో ఈ సాంగ్ ఈ ఆర్టిస్టుల మీద ప్లే అవుతున్నప్పుడు ఎంతమంది లేచి వెళ్ళిపోతారన్నది ఫస్ట్ విజువలైజ్ చేసుకుంటా. హ్మ్. ఎంత మంచి ట్యూన్ అయినా నా విజువల్‌లో గనక ఎక్కువ మంది లేచి వెళ్ళిపోతారు ఈ సాంగ్‌కి అనిపిస్తే నేను ఎట్టి పరిస్థితిలో ఆ సాంగ్ ఆ సిచ్యువేషన్‌కి వాడను. సార్. దట్ ఈస్ ది ఫస్ట్ సీక్రెట్ ఆఫ్ మై కంపోజిషన్. రెండోదేంటంటే నాకు సంగీతం రాదు. సార్. అందుకు నేను ఏ పాట చేసినా నాకు ఇచ్చిన సిచ్యువేషన్‌ని నా మనసుతో నేను ఫీల్ అవుతూ ఈ మనసు మ్యూజిక్ ఫామ్‌లో ఏం డీకోడ్ చేస్తది అనే దానితో నేను వర్క్ చేస్తా. ఎప్పుడైతే మనసుతో చేస్తానో, బ్రెయిన్‌తో కాకుండా, నాలెడ్జ్‌తో కాకుండా మనసుతో చేస్తానో ఆటోమేటిక్‌గా ఇది మనసులకు చేరతదని ఒక ఇదేదైతే ఉందో అది ప్రూవ్ అయింది నా వర్క్‌లో. సార్. ఎప్పుడైతే మనసులను చేరిందో అది మెమోరీస్ తాలూకా ఆహ్, బార్డర్స్ దాటేస్తుందనమాట. హ్మ్. అంటే హ్మ్. టెంపరరీ మెమరీ బార్డర్ దాటేసి ఒక టైమ్‌లెస్ మెమరీకి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ది రీజన్ వై ఆహ్, నేను అనుకోవడం అంటే నా అనాలిసిస్ ఐ మే బి రాంగ్ నాకు తెలీదు. బట్ టైమ్‌లెస్ మ్యూజిక్ చాలా వరకు చేయగలగడానికి కారణం ఏంటంటే మనసుతో చేశాను కాబట్టి అని నా ఫీలింగ్. సార్ మీ సినిమా జర్నీ మాట్లాడే ముందు నాకు ఒక చిన్న డౌట్ ఉంది. లైఫ్‌లో ఎప్పుడైనా లవ్ ఫెయిల్యూర్ ఎదుర్కొన్నారా మీరు? ఏ ఇంటర్వ్యూలో ఎవరు మిమ్మల్ని ఈ క్వెషన్ అడగలేదు. ఎక్కడ మీరు దీనికి సమాధానం చెప్పలేదు. బట్ నాకెందుకో బలంగా అనిపిస్తుంది. ఓ మంచి లవ్ ఫెయిల్యూర్ మీ జీవితంలో ఉంది అనిపిస్తుంది. లేదబ్బా! అన్నట్టుగా ఫ్రాంక్‌గా లేదు. హ్మ్. అంటే ఆహ్, చిన్న చిన్న అట్రాక్షన్స్ ఉండొచ్చేమో గానీ హ్మ్. ఆహ్, లవ్ అనేది ఎప్పుడు రాలేదు. అంటే నన్ నాకెవరు ప్రపోజ్ చేయలేదు. నేనెవరికీ ప్రపోజ్ చేయలేదు. హ్మ్. అంటే ఎవరైనా అమ్మాయి అందంగా ఉంటే అందంగా ఉంది అనే అలా అంతవరకే తప్పితే ఈ అమ్మాయితో ప్రేమలో పడాలి, ఈ అమ్మాయితో హ్మ్, ముందుకు నడవాలి అలాంటి ధైర్యం నేనెప్పుడు చేయలేదు. అవతల వాళ్ళు కూడా ఎవరు నాతో ధైర్యం చేయలేదు. అందుకు అలాంటి స్టోరీలు ఏమి లేవు. బట్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ మై వైఫ్. సార్. అండ్ పెళ్లి చేసుకున్నాక ఐ హ్యావ్ ఎ గ్రేట్ లవ్ స్టోరీ నా వైఫ్‌తో. బట్ మీ డౌట్ కారణం నాకు తెలుసు. సార్. ఏంటంటే ఇంత మంచి లవ్ సాంగ్స్ కరెక్ట్. లవ్ ఫెయిల్యూర్ ఉన్నోళ్ళకే వస్తాయని. సార్.
బట్ నేనేమంటానంటే అలాగా మన మూడ్స్ని మన ప్రొఫెషనల్ని కలపకూడదు అంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఒక చావు మీద ఒక సాంగ్ చేయండి అంటే చచ్చిపోవాలా? చచ్చిపోతేనే ఆ సాంగ్ తాలూకా ఎసెన్స్ మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు చచ్చిపోయి మళ్ళీ బతికొచ్చి చావు మీద సాంగ్ చేయాలంటే అవ్వదు కదా. అలాగే లవ్ సాంగ్ చేయాలి అంటే లవ్లోని ఫెయిల్ అవ్వాల్సిన అవసరం లేదు, లవ్లో పడాల్సిన అవసరం లేదు. మనం చేసే వర్క్ మీద లవ్లో పడితే చాలు. నాకు నా వర్క్ మీద ఉన్నంత లవ్ నాకు తెలిసి నేను చాలా ప్రౌడ్గా చెప్తాను, నాకన్నా ఎవరికి ఉండదని. ఎంతంటే నేను పెళ్లి చేసుకునే ముందు నా వైఫ్కి నేను చెప్పిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, యు ఆర్ మై సెకండ్ వైఫ్. నేను ఆల్రెడీ నా వర్క్కి పెళ్లి చేసేసుకున్నాను ఓకే అని చెప్పా. అది తన మైండ్లో ఎంత పడిపోయిందంటే నా వైఫ్కి, తను ఎంత ఇంపార్టెంట్ కాల్ ఉన్నా, ఎంత ఇది ఉన్నా, తను కాల్ చేసినప్పుడు నేను వర్క్లో ఉన్నానంటే టప్మని పెట్టేస్తాను. ఎందుకంటే నేను బిజీగా ఉన్నాను, అక్కడ డిస్టర్బ్ చేయకూడదు. ఫస్ట్ వైఫ్తో ఉన్నాడు డిస్టర్బ్ చేయకూడదు. అండ్ అందుకు నా వైఫ్ అంటే నాకు ఇంకా ఎక్కువ ఇష్టం. ఎందుకంటే షీ రెస్పెక్ట్స్ మీ ఫర్ మై వర్క్. నేనేమంటానంటే నాకు నా వర్క్ మీద ఎంత ప్రేమ అంటే, నాకు ఒక సిచ్యువేషన్ ఇస్తే ఆ సిచ్యువేషన్ని 100% డీకోడ్ చేసి నేను మ్యూజిక్ ఫామ్లో ఎలా ఇవ్వాలనే దాని మీద నేను ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వను సార్. అంత ఇష్టం నాకు వర్క్ మీద, అంత లవ్ నాకు వర్క్ అంటే. అందుకు ఆ వర్క్ని అంటే మీరు ఏ సిచ్యువేషన్ ఇచ్చినా ఆ సిచ్యువేషన్కి నేను అడాప్ట్ చేసుకుని దాన్ని మ్యూజిక్ ఫామ్లో డీకోడ్ చేయగలను సార్. అది దానికి నా లైఫ్లో వచ్చిన ఎమోషన్స్తో సంబంధం లేదు. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.